10 రూపాయలు దొంగతనం చేసిన జేబు దొంగనే చెట్టు కట్టేసి కొడతాం. వేల కోట్లు దోచుకున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుందన్నారు ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి. చట్టం తన పని తాను చేసుకుపోతూ జగన్ను అరెస్టు చేస్తే కాంగ్రెస్ కుట్ర అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాను టికెట్ ఇచ్చి గెలిపించిన శోభా నాగిరెడ్డి ప్రజలను మోసం చేశారని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. ఈ ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు చిరు. నేను చేసిన ఒక చిన్న తప్పిదం మూలంగా వచ్చింది. ఇక్కడ ఒక అనర్హురాలికి ప్రజల పట్ల మక్కువ, ప్రజల పట్ల యోగక్షేమం చూసుకునే మనస్తత్వం లేని ఒక మహిళకు నమ్మి, ఆవిడ మాటలు నమ్మి ఇచ్చాను. అలాగే మీరు నా మీద అభిమానంతో మీరు ఆ ఓట్లు వేసి ఆవిడ గెలిపించారు. కానీ నాకు 18 మంది ఎమ్మెల్యేలు వస్తే 17 మంది నాతో ఉన్నారు. ఒకే ఒక ఎమ్మెల్యే తప్ప. అయితే ఆవిడ మీకు చేసినటువంటి అన్యాయానికి మీ యోగక్షేమాలు నిర్వీర్యం చేసినందుకు, దాన్ని నిర్లక్ష్యం వహించేందుకు నేను బాధ్యత వహిస్తూ నన్ను మన్నించండి, క్షమించండి. ఈ తప్పును సరిదిద్దుకునే అవకాశం మనకి ఇంత తొందరగా వస్తే ఊహించలేదు. ఈ 5 సంవత్సరాలు మీరు ఉన్నమ్మా అంటే 3 సంవత్సరాల్లోనే ఆవిడ వెంటనే వేరే చోటకి అవినీతి సామ్రాజ్యాన్ని ఎవరైతే నిర్మించారో అలాంటి వ్యక్తి భుజం కాసి అవినీతికి వీళ్ళు పట్టం కడుతుంటే మనం చూస్తూ ఊరుకుంటావా? వాళ్ళు గుణపాఠం చెప్పక్కర్లేదా? ఇక మార్కెట్ లో ఒక జేబు దొంగ, బిగ్ పాకెటెడ్ ఎవరైనా సరే మన జేబులోకి 10 రూపాయలు తీసేవాడిని మీరు ఏం చేస్తారు? దొంగలించండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? చెట్టు కట్టేసి కొడతారా లేదా? ఏమనుకుంటున్నారా? దొంగతనం అని అన్నారు. అలాంటిది ఈ యొక్క మన సహజ సంపదని, మన జీవితాల్ని, మన పచ్చని భూముల్ని, మన ప్రజా ఆస్తుల్ని దొంగిలించే వాళ్ళని చూస్తూ ఉపేక్షించాలా? వాళ్ళు చేసిన తప్పు కదా? అంటే కోట్లలో వాళ్ళు దొంగిలిస్తే తప్పు లేదు, 10 రూపాయలు దొంగిలిస్తే తప్ప? ఏదైనా సరే తప్పు తప్పే. చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఎవరైనా సరే శిక్షించబడాల్సిందే. ఈ రోజున అదే జరిగితే అదే వ్యక్తి కడగడాలు లెక్క పెడుతుంటే కాంగ్రెస్ హైకమాండ్ అన్ని కుట్ర చేస్తుంది, హైకమాండ్ అన్యాయం చేస్తుంది అని వాళ్ళు రోధిస్తుంటే నిజంగా చెప్పండి, ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? అలాంటి తల్లులు మీరు తీసుకున్న నిర్ణయాల్లో, మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క భూపందారాల్లో మీ కొడుకులు లబ్ధి చేయకూడదు విధంగా చేసుకున్న నిర్ణయాల్లో ఎంత మంది నష్టపోయారు, ఎంతమంది తనులు బాధపడ్డారు, ఎంతమంది తనుల కడుపు కోత గుండె రోజున మీకు వినిపిస్తుందా అంటే వినిపించదు ఆవిడికి. కాబట్టి ఈ రోజున మీరు మీకు వినపడుతుంది కాబట్టి, మీరు విప్పిరు కాబట్టి, మీరు ఆలోచన పరులు కాబట్టి, మీరు చైతన్యం అవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కువ సమయం తీసుకొని ప్రతి చాలా మంది మాట్లాడారు కాబట్టి నేను పదే చెప్తున్నాను, అలాంటి వాళ్ళగానే గెలిస్తే మనం అన్యాయం చేసుకున్నట్లే అవుతుంది. మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కున్నట్లే అవుతుంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు, న్యాయ నిర్ణేతలు మీరు రోజున న్యాయం చేయాలి. ఈరోజు హస్తముట్లు ఓటు వేసి ఇక్కడ నిలబడ్డటువంటి గంగుల ప్రతాప్ రెడ్డి గారిని అన్ని విధాలుగా విజయం వరకు నడిపించి ఆయన ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపిస్తే 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి అంటే ఎంతైనా సరే న్యాయం ఆ రకంగా ఆయన విజయం చేకూర్చి తద్వారా కాంగ్రెస్ పట్ల మీకున్నటువంటి కృతజ్ఞత, నా పట్ల మీకున్న అభిమానానికి బహుమానంగా మీరు ఈ యొక్క విజయం ఇస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, ఎప్పుడు మీతో ఉండే వ్యక్తి, మీ మధ్యలో ఉండే వ్యక్తి గంగుల ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించాలి. హస్తమిత్ర ఓటు వెళ్ళి ప్రతి ఒక్కరు వేడుకుంటూ తెలియజేస్తున్నాను. అందరిది